ఓం శ్రీ లక్ష్మీదేవాయ నమః. అందరికీ నమస్కారం. నమస్తే, నేను మీ పద్మ. వెల్కమ్ టు క్రేజీ పద్దు వ్లాగ్స్. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటాను, అలానే ఈ ఇయర్ కూడా చేసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే ఆగస్ట్ 8th అయితే చేసుకోలేదు, 15th చేసుకున్నాను. ఆ రోజు ఇండిపెండెన్స్ డే కూడా ఫ్రెండ్స్. ఈ ఇయర్ అయితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఎప్పుడు కూడా పూజ టైంలో హస్బెండ్ లీవ్ రాలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అవైలబుల్లో లేరు. ఈసారి అయితే హస్బెండ్తో కలిసి చేసుకున్నా ఫ్రెండ్స్. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ పూజ మెయిన్గా భర్త కోసమే చేస్తారు కాబట్టి తను ఉంటే బాగున్ను అన్న ఫీల్తో చెప్తున్నా ఫ్రెండ్స్. ఈసారి వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ విధంగానే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవాలి అని చెప్పట్లేదు ఈ వీడియోలో. నేను ఏ విధంగా చేసుకున్నానో చెప్తున్నా ఫ్రెండ్స్. అంటే నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మేమైతే ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నాం ఫ్రెండ్స్. మీకు తెలిసిన విషయమే, ఆర్మీ క్వార్టర్స్ ఆర్మీ ఏరియా, కంటోన్మెంట్ ఏరియా అంటే సిటీకి అవుట్స్కట్స్లోనే ఉంటుంది. సిటీ మిడిల్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఏవైతే నాకు అవైలబుల్గా దొరికినాయో వాటితోనే నేను ఈ పూజ చేసుకున్నా. చాలా సింపుల్గా చేసుకున్నా ఫ్రెండ్స్. ఎప్పుడు సింపుల్గా కలశం పెట్టుకొని నేను పూజ చేసుకునేదాన్ని. ఈ ఇయర్ అయితే వరలక్ష్మీదేవికి నేను శారీ కట్టాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుంది, వస్తుందా లేదా అన్న ఇదితో చేశాను. బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ఏదైనా కూడా మనం ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా, కొంచెం మనకి ఇది ఉంటుంది, కరెక్ట్గా వస్తుందా లేదా అని. నాకైతే డ్రైపింగ్ కరెక్ట్గానే వచ్చింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేనైతే. నేనైతే థర్స్డే ఈవినింగ్ పూజ సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. నాకు పూజకి ఏవైతే కావాలో ఒక లిస్ట్లో రాసుకొని నాకు ఏవైతే కావాలో అన్నీ తీసుకొచ్చుకున్నాను. హస్బెండ్కి అయితే ఆ రోజు బయటికి రావడానికి కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. నేనైతే కొన్ని సామాన్లు నేనే తెచ్చుకున్నాను వెళ్ళి, కొన్ని హస్బెండ్ తీసుకొని వచ్చారు వచ్చేటప్పుడు. సో తను ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఉన్నారు కాబట్టి నేనైతే తను ఇబ్బంది పెట్టలేదు. ఏ పని కూడా నేను చెప్పలేదు ఫ్రెండ్స్ తనకి. నా వర్క్ నేనే చేసుకోవాలి కాబట్టి చేసుకున్నా ఫ్రెండ్స్. పూజ చేసే ముందు మాత్రం ఎప్పుడు ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగా కరుణిస్తారు అన్న నమ్మకంతో చెప్తున్నా ఫ్రెండ్స్. అయితే ఉదయాన్నే ప్రసాదానికి కావాల్సినవన్నీ నైట్ పడుకునేసరికి 3 అయింది ఫ్రెండ్స్. 3 o'clockకి నేను అన్నీ కూడా నానబెట్టుకొని కాసేపు పడుకొని నేను మళ్ళీ 4:45కి లేచి మొత్తం అన్నీ చేసుకున్నా ఫ్రెండ్స్. నైట్ 3 అవ్వటం వల్ల మార్నింగ్ బేగా లేవలేకపోయాను కూడా. మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే మనం ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో నేనైతే చాలా వరకు నైట్ కంప్లీట్ చేసుకున్నాను నా వర్క్ అంతా. డెకరేషన్గా అయితే నేను నా హ్యాండ్ క్రాఫ్ట్ యూజ్ చేశాను కాబట్టి నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగా నాకు ఎలా అనిపిస్తే అలాగే చేసుకున్నాను. కొనుక్కోలేక కాదు ఫ్రెండ్స్, మనం మార్కెట్లో అన్నీ కూడా మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. బట్ నాకు అలా కొనుక్కోవడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. మా ఇంట్లో మ్యాక్సిమం హ్యాండ్ క్రాఫ్టే ఎక్కువ ఉంటుంది. సో అప్పుడే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నేను డెకరేషన్ చేసుకున్నప్పుడు కూడా నా చున్నీలు యూజ్ చేసి డెకరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత హ్యాంగింగ్స్ వచ్చి వులెన్ క్రాఫ్ట్, పెన్సిల్ ఫ్లవర్స్ వేసుకొని మధ్యలో పైప్స్ పెట్టి హ్యాంగింగ్స్ చేసుకున్నా. చాలా వరకు హ్యాండ్ క్రాఫ్ట్ ఉంటుంది, అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనే చేస్తాను అని చెప్పట్లేదు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కూడా క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా డిజైన్ చేసుకుంటారు, ఒక్కొక్క క్రాఫ్ట్ ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. సో మేమైతే అందరం కలిసే చేసుకుంటాం. ఎందుకంటే ఎవరి థాట్స్ అందరివి ఒకేలా ఉండవు. ఇంట్లో పనులన్నీ అయిపోయాక కూర్చొని ఫ్రెండ్స్తో ఏవో ఒకటి అల్లుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఆర్మీ క్వార్టర్స్లో చాలా ఫన్ అనిపిస్తుంది, టైంపాస్ అయిపోతుంది. ముందు రోజే నేను పూజ సామాన్లన్నీ ఇలా క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్స్. మార్నింగ్ లేచి స్నానం చేసి ప్రసాదాలు వండటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పరమాన్నం చేశాను ఫ్రెండ్స్. నేనైతే ప్రసాదాల్లో 6 టైప్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అయితే చేసుకోగలిగాను. ఒక వ్రతం రోజనే కాదు, నేనైతే పడుకునే ముందు అన్నీ క్లీన్ చేసుకునే పడుకుంటాను.
ఎందుకంటే మనకి మార్నింగ్ లేచేసరికి ప్లెజెంట్గా ఉంటుంది, వర్క్ చేసుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది. ఒకళ్ళకి డ్యూటీకి వెళ్ళాలి, ఒకళ్ళు స్కూల్కి వెళ్ళాలి అన్న ఇది లేకుండా పూజ టైంలో అయితే ఇంకా అలర్ట్గా ఉంటాను ఫ్రెండ్స్. నేనైతే లక్ష్మీదేవి అయితే అలంకార ప్రియురాలు. మనం ఎంత అలంకారం చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి మనం కూడా అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటే ఈ పూజకి చాలా మంచిదంట ఫ్రెండ్స్. సో అలాగనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 20 ఇయర్స్ వెనక్కి వెళ్తే మన ఇళ్ళల్లో పూజలు ఎలా జరిగేవి, మన అమ్మ వాళ్ళు ఎప్పుడు లేచేవాళ్ళో, ఈ నైవేద్యాలన్నీ ఎప్పుడు వండేవాళ్ళో మనకి తెలీదు. వాళ్ళ కథ మీ టైం లాంటిది కదా ఫ్రెండ్స్. చాలా నిష్ఠగా చేసేవాళ్ళు కదా. మా అమ్మ అయితే నైవేద్యం చేసేటప్పుడు మాట్లాడేది కాదు కూడా. ఎప్పుడైనా మాట్లాడితే అక్కడ ఏ తుంపర్లైనా పడితే ఆ ప్రసాదాలన్నీ అపవిత్రం అయిపోతాయని చాలా అనుకొని చాలా నిష్ఠగా చేసుకునేది. వాళ్ళ పూజా విధానం గమనిస్తే ఎంత ఫోకస్ చేసే పని మీద. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏ పని చేసినా డిస్ట్రాక్షన్ అంటే ఏంటో తెలీదు. పూజలో కావాల్సిందే అది కదా. మనం ఎంత అలంకారం చేసి హడావడి చేసినా అది మిస్ అవుతూనే ఉంది కదా ఫ్రెండ్స్. నాకు ఒక పంతులు గారు అయితే ఏం చెప్పారో తెలుసా, పూజ అన్నది కాంప్లికేటెడ్గా చేసుకో అమ్మా, సింపుల్గా చేసినా ఫోకస్గా చెయ్యి సరిపోతుంది అని. ఆ కొద్ది నిమిషాలు ఏకాగ్రతే మనిషికి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఈసారి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఏ పూజ చేసినా కూడా మైండ్ఫుల్గా పీస్ఫుల్గా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మిరాకిల్ కనిపిస్తుంది మనం చేసే పూజ తర్వాత. పూజ టైంలో కూడా చాలా పీస్ఫుల్గా మాట్లాడకుండా సైలెంట్గా చేసుకుంటాం కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా అది అబ్జర్వ్ చేశారో లేదో, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇల్లు అయితే నీట్గా సర్దుకోవాలి ఫ్రెండ్స్. గడపకి ముగ్గులు పెట్టుకోవాలి, పసుపు కుంకుమ అన్నీ కూడా రాసి వరిపిండితో ముగ్గేసుకోవాలి ఫ్రెండ్స్. గడపకి మనం ఎంతైతే అలంకరణ బాగా చేస్తామో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అన్న ఉద్దేశంతో చేస్తారు ఫ్రెండ్స్. పూజనే కాదు, ఎప్పుడు కూడా నైట్ అన్నీ కూడా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ పాజిటివ్ ఎనర్జీ అన్నది వస్తుంది. మార్నింగ్ ప్లెజెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లేవగానే అంటే చికాక్గా ఉండకుండా, కిచెన్ వైపు వెళ్తే గిన్నెలు, ఇటువైపు చూస్తే చెత్త అలా ఉండకుండా నైట్ అన్నీ చేసుకొని పడుకుంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. మార్నింగ్ లేచేసరికి అన్ని పనులు చేసుకోగలం. మన ఇంటి గడప అయితే ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది. లక్ష్మీదేవి వచ్చి అడుగు పెడుతుంది. మన శుభ్రతని చూసే లక్ష్మీదేవి వస్తుందంట ఫ్రెండ్స్. సో మనం నీట్గా ఉండాలి, మన ఇంటిని కూడా నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాకిలి నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని అంటారు ఫ్రెండ్స్. గడపకి నీట్గా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని వరిపిండితో ముగ్గు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ గుమ్మానికి దండం పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ద్వారానికే మనం దండం పెట్టుకోవాలి. ప్రతిరోజు ముగ్గులు పెట్టుకోవాలి. వరలక్ష్మీదేవి వ్రతం రోజు అయితే గడప మాత్రం చాలా బాగా అలంకరించుకోవాలి. ఈ పూజనే కాదు, ప్రతి పూజకు కూడా. లక్ష్మీ అమ్మవారు అయితే అలంకార ప్రియురాలు కాబట్టి ఎంత బాగా అలంకరణ చేస్తే అంత తృప్తి చెందుతుందంట ఫ్రెండ్స్. అలాగే మనం కూడా రెడీ అవ్వాలి బాగా. ఫస్ట్ అయితే అమ్మవారి పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పీట మీద వరిపిండితో ముగ్గు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పీట మీద జాకెట్ ముగ్గు వేసుకొని కలశం పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా అమ్మవారికి పూజ చేసినప్పుడు మనం కూడా బాగా రెడీ అయ్యి గాజులు వేసుకొని పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే అమ్మవారు తృప్తి చెందుతుందంట. అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే ఎంతో ప్రీతికరం అంట. సో నేనైతే ఫస్ట్ పీఠం అంతా పువ్వులు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫర్ ఫ్రాగ్రెన్స్. ఆడంబరంగా చేయాలని ఏం లేదు, మన తృప్తి కోసం మనకి ఏ విధంగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు పూజ అయితే. అమ్మవారికి చీర ఉండాలి అని ఏం లేదు ఫ్రెండ్స్, జాకెట్ ముక్కైనా పెట్టుకోవచ్చు. మనకి ఎంత కలిగితే అంతవరకు చేసుకోవచ్చు. మనం చేసుకోవాల్సింది పూజే, ఆడంబరాలు అయితే కాదు కదా ఫ్రెండ్స్.
ఫస్ట్ గుండా అయితే వినాయక పూజతో మొదలు పెట్టాలి. ఆకు మీద పసుపు పెట్టుకొని వినాయకుడిని చేసుకొని పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అమ్మవారి పూజ చేసుకోవాలి. అయితే నాతో పాటు మా హస్బెండ్ కూడా పార్టిసిపేట్ చేశారు పూజలో. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇద్దరం కూడా ఫాస్టింగ్ చేశాము. తను ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఉండి కూడా సెలబ్రేషన్ అయిన తర్వాత పూజలో పార్టిసిపేట్ చేశారు. ఈలోపు అన్నీ నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్లాగ్ హోస్టింగ్ కూడా తనది ఉంది, అయిన తర్వాత వచ్చారు. నాతో కూడా చాలా హ్యాపీగానే పూజ చేసుకున్నారు. తను కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇయర్ అయితే. తాంబూలం కూడా అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. పూజ అయినాకైతే నేను ముగ్గురికే ఇచ్చుకున్నా ఫ్రెండ్స్. మిగతా అవి టైం అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది అని నేను ఎవరిని పిలవలేదు ఫ్రెండ్స్. ఈవినింగ్ పిలిచాను. నేను 11 మెంబర్స్కి అయితే తాంబూలం ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. అన్నంలో చూసారా ఫ్రెండ్స్, వక్క రౌండ్గా ఉంది. మన సైడ్ అయితే వక్క వేరేగా ఉంటుంది. నార్త్లో అయితే నాకు ఇదే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. వక్క అయితే ఇది దంచుకొని తింటారంట, కానీ నేను ఇవే తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ముగ్గు అయితే నేను నైట్ వేసుకున్నాను, మొత్తం అంతా కలిసిపోయింది. నేనైతే అప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్, పూజ అయిన తర్వాత తీసాను. సో అలా కనిపిస్తుంది మీకు. చాలా బాగా చేసుకున్నాను. ఈవినింగ్ కూడా మిగతా ఫ్రెండ్స్కి వాయినం ఇవ్వడానికి పిలిచాను ఫ్రెండ్స్. పూజ అయిన తర్వాత వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నాము, ఇంకా నైబర్స్ని పిలిచాను ఫ్రెండ్స్. వాళ్ళ నార్త్ వాళ్ళ ట్రెడిషన్ వేరు, మన ట్రెడిషన్ వేరు. కానీ నాకు హ్యాపీ అనిపించింది. ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ మస్తీ చూడండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా చేసుకున్నాం మేమైతే. అందరం కూడా కలవడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఒక్కరోజనే కాదు, ఎవ్రీడే మేము ఇలాగే కలుస్తూ ఉంటాము. బయట కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. చాలా రాకింగ్ అవర్ జర్నీ ఈజ్. आप आ जाओ, नहीं करूंगी ये सब करना है, क्योंकि छोटा ज्यादा उम्र में ज्यादा बड़े होते तो मुझे करते तो सही होता। बड़े बड़े में कुछ और कर रहे अब बड़े हमसे हम के नाम जो कि हमारे सही है। आपको दीदी कितने चॉइस रहती है, देखो बड़ी है इसलिए दीदी दोनों का हो गए बड़ा है छोटा। आप बड़ों के छूटे, छोटे के नहीं छूटे। दीदी कुछ और बोल रही है, वो कौन ये दीदी? हाँ हाँ, छोटा को नहीं करना पड़ेगा। क्या हुआ? नहीं करते, नहीं बड़े हमारे यहाँ। क्या हुआ? ले लो। एक मिनट। आरो गिरा है, गिरे। आरो गिरना नहीं गिरा, नहीं आंटी मारे। उल्टा बोल देगी। बढ़िए। हाँ
स्माइल दे ఒక్కళ్ళే తెలుగోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, మిగతా 10 మెంబర్స్ కూడా నార్త్ వాళ్ళు. సో నేను కాళ్ళకి పసుపు రాయటం, ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, మీ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఇవన్నీ కూడా మా పూజలో లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కాబట్టి నేనేం చెప్పలేదు. ఒకళ్ళిద్దరు ట్రై చేశారు కానీ చెప్పడానికి, కానీ ఉల్టాగా చెప్తున్నారని ఏమైనా అవుద్దేమో పూజలో, అలాంటివి చేయకూడదు కదా అని నేనేం చేయలేదు ఫ్రెండ్స్. వాళ్ళకి ట్రెడిషన్లో అది లేదు. సో మన ట్రెడిషన్స్ వాళ్ళు ఫాలో అవ్వలేరు కదా. సో నేనైతే ఇలాగే చేసుకున్నాను ఫ్రెండ్స్. క్వార్టర్స్లో అందరం ఇలానే ఉంటాం ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ లాగా. ఎందుకంటే అందరికీ కూడా పేరెంట్స్ కానీ అత్తమామలు కానీ ఎవరు దగ్గర ఉండరు మెయిన్గా. సో మేమందరూ ఫ్యామిలీ లాగే కలిసిపోతూ ఉంటాము. బయటికి వెళ్ళినా సరే ఇంట్లో పనులన్నీ చేసుకొని బయట కాసేపు కూర్చున్నా, ప్రతి ప్రాబ్లం ఎవరికి ఉన్నా సరే